గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మొదటిగా చూసుకున్నట్లయితే మనం మొదటిగా నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ప్రధాన వార్తలుగా చూసుకున్నట్లయితే మెయిన్ ఫ్రంట్ పేజ్లో మనకి ఇచ్చారు బీజేపీ మార్కు ప్రజాస్వామ్యం అంటూ ఇచ్చారు. మరొక దగ్గర చూసినట్లయితే ఇదేం రాజకీయం అంటూ ఇచ్చారు. అలాగే తెలంగాణకు కేంద్రం బాకీ 2 లక్షల కోట్లు అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మొదటిగా మనం చూసినట్లయితే బీజేపీ మార్కు ప్రజాస్వామ్యం అనేది చూసినట్లయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన మేయర్ పదవి కోసం కుతంత్రం అంటూ చెప్తూ ఉన్నారు. చూద్దాం. అది చట్టవిరుద్ధంగా ప్రోటెం నియామకం అంటూ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ సభ్యులతో తొలి ప్రమాణం అంటూ కూడా ఇచ్చారు మనకి. ఇక అభ్యంతరం తెలిపిన అప్ కౌన్సిలర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రెచ్చిపోయి దాడి చేసిన బీజేపీ కౌన్సిలర్ పిడిగుద్దులతో తోపులాటలతో గందరగోళం సృష్టించారు అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రసాభాసగా మేయర్ ఎన్నికల సమావేశం అధికార పరిధి మీరుతున్నారన్న ఎల్జీ కేజ్రీవాల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికార పరిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరి ప్రవర్తిస్తున్నారు. అక్కడ అంతా కూడా బీజేపీ కౌన్సిలర్లు చూసుకున్నట్లయితే అక్కడంతా రణరంగ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం అంతా కూడా ఒక గందరగోళాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరు పడుతూ చైర్స్ కూడా విసిరేసుకుంటూ మరి ఎదుటి ఉన్న బెంచ్ల పైన కూడా అందరూ ఎక్కేసి అంతా కూడా విచ్చలవిడిగా అక్కడ ప్రవర్తిస్తున్నట్లుగా ఒక విధానాన్ని అయితే మనం ఇక్కడ ఫోటో కూడా చూడొచ్చు. ఇక ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓడినా అయినా కూడా మళ్ళీ మేయర్ పదవి కోసం ఒక కుతంత్రం కోసం ఇదంతా కూడా చేస్తున్నారు అనే విధంగా అయితే మనకి ఇక్కడ మెయిన్ ఇవ్వడం జరిగింది. మొత్తం స్థానాలు వచ్చేసి 250 స్థానాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఎంసీడీలో బలాబలాలు చూసుకుంటున్న పరిస్థితి ఇప్పుడైతే అక్కడ కనిపిస్తుంది అనేది ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పేపర్ 6లో మనం చూడొచ్చు. కానీ మొత్తంగా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడినట్లు మాత్రమైతే మనకి క్లియర్గా తెలుస్తుంది. బీజేపీ మార్కు ప్రజాస్వామ్యమే అంటూ కూడా ఇచ్చారు. ఇక చట్టవిరుద్ధంగా ప్రోటెం నియామకం జరుగుతుంది అక్కడ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. నామినేటెడ్ సభ్యులతో తొలి ప్రమాణం కూడా చేయించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అభ్యంతరాలు తెలిపిన యాప్ కౌన్సిలర్లు రెచ్చిపోయి దాడి చేసిన బీజేపీ కౌన్సిలర్లు అనేది కూడా అక్కడంతా కూడా రెచ్చిపోయి బీజేపీ కౌన్సిలర్లు ఎక్కడ కూడా పరిధికి మించి ఉన్నట్లు కనిపించట్లా, పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ కేజ్రీవాల్ కూడా కొంత సీరియస్ అయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. సో మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఇదేం రాజకీయం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇదేం రాజకీయం అసలు అంటూ బీఆర్ఎస్ తో వైరం ఉంటే బయట చూసుకోండి అంటూ ఇక్కడ మనకి హైకోర్టు కూడా కొంత ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ రాజకీయం ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్తో మీకు ఏదైనా వైరం ఉందనుకుంటే అది బయట చూసుకోండి, పరువు నష్టం జరిగిందని భావిస్తే దావా వేసుకోండి, అంతేగాని రాజకీయాలకు కోర్టులను వేదికలుగా మార్చొద్దు. మీ రాజకీయాలు ఏమున్నా మీరు చూసుకొని బయట చూసుకోండి, కానీ మీ రాజకీయాల కోసం కోర్టులను బలి చేయొద్దు, కోర్టుల మీద దావా వేయకండి అంటూ కూడా చెప్తున్నారు. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేయకండి, మార్చకండి అంటూ ఇచ్చారు. అలాగే బీజేపీ వాదనలపై కూడా హైకోర్టు కొంత ఘాటు వ్యాఖ్య చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం. సిట్ పై ఒత్తిడి చేయొద్దని సిబిఐకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా హైకోర్టు ధర్మాసనానికి ఏం చెప్తుంది, ఏజీ వివరణ ఏం చెప్తుంది అనేది చూసినట్లయితే బీజేపీ కోరిన విధంగానే నిందితులు కూడా సిబిఐ దర్యాప్తు అభ్యర్థించారు. వారి కోరినట్టుగానే సింగిల్ జడ్జి ధర్మాసనం కేసు దర్యాప్తుకు సిబిఐకి అప్పగించబడింది. అలాంటప్పుడు బీజేపీ పిటిషన్ కొట్టేసిన ఆ పార్టీ కోరిన అభ్యర్థనను ఆమోదించినట్లే అవుతుంది కదా, అందుకే అప్పీల్ పిటిషన్ వేశామంటూ, అంతేకాకుండా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని వివరించే ప్రయత్నంలో భాగంగానే అప్పీల్ దాఖలు కూడా చేశాము అంటూ హైకోర్టు ధర్మాసనానికి మరి ఏజీ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే బీజేపీ కోరిన విధంగానే నిందితులు కూడా సిబిఐకి దర్యాప్తులో అభ్యర్థించినట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అది ఏ రాజకీయం ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మరి బీజేపీ వాదనలను హైకోర్టు కొంత ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అలాగే రాజకీయాలకు కోర్టులను మాత్రం వేదికలుగా మార్చొద్దని కూడా మరి వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అసలు ఇది రాజకీయం, మీకు ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి అనేది క్లియర్ కట్ గా మనకి ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ధర్మాసనానికి ఏజీ కొంత వివరణ కూడా ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూద్దాం. 3 నెలలు 6 పరీక్షలు అంటూ ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి చూద్దాం మనం.
జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వరుస పరీక్షలు ఉంటాయి. రేపు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎగ్జామ్ ఉండబోతుంది. జనవరిలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కూడా ఉండబోతుంది అనేది మనకి ఇచ్చారు. ఇక ఫిబ్రవరిలో అసిస్టెంట్ ఇంజనీర్ డిపిఏ పరీక్షలు కూడా ఉంటాయి. మార్చిలో చూసుకున్నట్లయితే టీపీజీఓ వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇక తెలంగాణపై చలి పంజ కూడా విపరీతంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఈశాన్య గాలుల ప్రభావం వల్ల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడంతా కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చలి పంజ విసురుతుంది అంటూ కూడా చలి కురుకుతుంది అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మరో 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వర్ష సూచన కూడా కొంత ఉంది కాబట్టి ఈ చలి తీవ్రత ఎక్కువ అవుతుంది అనేది కూడా అధికారులు వాతావరణ శాఖ కొంత వివరించినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా అయితే వాతావరణ కేంద్రం కూడా కొన్ని విషయాలను వెల్లడించారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సేఫ్ ప్లేస్ లో ఉండాలి అనేది కూడా కొంత వివరణ ఇచ్చారు. రానున్న 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరి ఇంకొక ప్రధాన వార్త చూసినట్లయితే నమస్తే తెలంగాణలోనే మనకి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, తెలంగాణకు కేంద్రం బాకీ ఉంది. ఆ బాకీ 2 లక్షల కోట్ల వరకు ఉంది. మేము ఖర్చు చేసింది చాలా ఎక్కువ. కేంద్రం నుంచి రావాల్సిన దానికంటే కేంద్రం నుంచి రావాల్సింది ఇంకా చాలా ఎక్కువనే ఉంది. కేంద్రం ఇవ్వాల్సిన దానికి ఇవ్వాల్సినంత ఇవ్వకుండా ఉన్నప్పటికీ కూడా మేము రాష్ట్రాన్ని మాత్రం మా సొంత నిధులతోనే రాష్ట్రాన్ని మేము చూసుకుంటున్నాం. ఇంకా రాష్ట్రం నుంచి మాకు రావాల్సింది చాలా ఉంది అంటూ రాష్ట్రం ఇచ్చిన 3.7 లక్షల కోట్లు అయితే వచ్చింది మాత్రం 1.7 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. కాబట్టి ఇంకా బ్యాలెన్స్డ్ ఉంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ 2 లక్షల కోట్ల వరకు ఉంది. కాబట్టి అది కూడా ఇవ్వాలి అనేది మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక కాదని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా బీజేపీకి కేటీఆర్ ఒక సవాల్ విసిరారు. ఈ విషయంలో తెలంగాణ కేంద్రం బాకీ విషయంలో అనేది క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇంకా చూద్దాం, తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిలా మారాయి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూసే విధంగా దేశమంతా నలుమూలల నుంచి కూడా తెలంగాణ వైపు చూసే విధంగా పథకాలు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి, దిక్సూచిలా ఉన్నాయి అనేది మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా అందుకే కేసీఆర్ ను దేశం కోరుకుంటుంది అని కూడా చెప్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అని చెప్పేసి ఏపీలో కూడా వెళ్ళారు. అక్కడ కూడా నేను నా సత్తా ఏంటో చూపిస్తాను, ఖచ్చితంగా గెలుస్తామంటూ ఇప్పటికే అక్కడ చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం కూడా జరిగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఎక్కడైనా ఆదరణ ఎక్కువగానే ఉంది కేసీఆర్ కి. అంటే అది కేవలం కేసీఆర్ చేస్తున్న పథకాలకు, అభివృద్ధి పనులకు ఆయనను మరి దేశం అంతా కూడా ఆయన వైపు చూసే విధంగా ఆయన పరిపాలన నచ్చింది కాబట్టి చూస్తున్నారు. ప్రజలంతా కూడా దేశం కూడా ఆదరిస్తుంది అనే విధంగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా చూద్దాం, ఇక దేశ ప్రజలందరి చూపు కూడా బీఆర్ఎస్ వైపే ఉంది. అందుకే తెలంగాణపై కేంద్రం కుట్రలు చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది కాబట్టి మనకి మరి తెలంగాణ వైపు చూస్తుంది కాబట్టి ఇప్పుడు కేంద్రం కుట్ర పన్నుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఒకటి క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కిషన్ బీజేపీ నేతలని జూటా మాటలు మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులతో ఒరిగింది శూన్యం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు, అక్కడ ఒరిగింది అయితే శూన్యమే అని చెప్తున్నారు. కానీ బీజేపీ కానీ వేరే వాళ్ళు ఇతరత్ర పార్టీలు చెప్పేదంటే కాంగ్రెస్ వాళ్ళే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మీకు ఇవ్వడం జరిగింది అనేది కూడా చెప్తున్నారు. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు అంటూ కూడా కొంత కేటీఆర్ కి కూడా మరి కౌంటర్ ఇచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. సో ఇంకా చూస్తే కాంగ్రెస్ నాయకులతో ఒరిగింది ఏమీ లేదు, కిషన్ బీజేపీ నేతలని జుటా మాటలు మాట్లాడతారు. అలాగే హుజూర్ నగర్ సభలో మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి మరో 35 కోట్లు కేటాయించనున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అక్కడంతా పింఛన్దారులకు కానీ అక్కడ ఇవ్వాల్సిన మరి అందరికీ కూడా అక్కడ షాదీ ముబారక్ అలాగే మరి కళ్యాణ లక్ష్మి ఇలాంటి అన్ని కూడా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అందజేస్తున్నట్లు అన్నిటి గురించి ఆయన మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రానికైతే ఇంకా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల వరకు బాకీ ఉంది. అవి చెల్లించాలి. ఒకవేళ అవి చెల్లించకుండా ఇచ్చేసాము అని కనుక ఒకవేళ అది కాదు అని నిరూపిస్తే కనుక నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను అంటే బీజేపీ వాళ్ళకి కేటీఆర్ సవాల్ విసిరినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూద్దాం, ఇంకా 10th పరీక్షల్లో మరిన్ని ఛాయిస్లు ఇవ్వబోతున్నట్లుగా మనకి ఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ పరిశీలనలో మార్పులు జరుగుతున్నాయి. లాంగ్వేజెస్ లో నో ఛాయిస్ అంటున్నారు. కేవలం సబ్జెక్టుల్లో ఇచ్చే ఛాన్స్ మాత్రం ఉంటుంది.
2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే 10th ప్రభుత్వ పరిశీలన మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో సెకండ్ లాంగ్వేజెస్ అందులో మాత్రం మనకి చాయిసెస్ ఏమీ ఉండవు. కాబట్టి కేవలం ఒక సబ్జెక్ట్ ఇది అని ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్లో మాత్రమే చాయిసెస్ ఉంటాయి క్వశ్చన్స్లో అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా దీనిపై ఒక స్పష్టత వస్తుంది. అంటే లాంగ్వేజెస్లో చాయిస్ ఉంటాయా, లేకపోతే సబ్జెక్ట్ పరంగానే చాయిసెస్ ఇస్తారా, ఏ విధంగా ఉండబోతుంది 10th ఎగ్జామ్స్ అనేది, మరిన్ని చాయిస్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి పూర్తి వివరణ మరి 2-3 రోజుల స్పష్టత వస్తుంది అని చెప్పి తెలపడం జరుగుతుంది. ఇక పాఠశాలలకు 13 నుంచి సంక్రాంతి సెలవులు ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. 16న రీఓపెన్, కాలేజీలకు 3 రోజులు మాత్రమే అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 18 వరకు అంటే పాఠశాలలు 13 నుంచి సంక్రాంతి సెలవులు 18 వరకు ఉంటాయి. 17 వరకు ఉంటాయి. 18న రీఓపెన్ ఉంటుంది అంటే ఓన్లీ కాలేజెస్కి మాత్రం ఓన్లీ 3 డేస్ మాత్రమే, అంటే 3 రోజులు మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక సజావుగా ఫిజికల్ టెస్టులు మెయిన్స్కు చూసుకున్నట్లయితే లక్షల మంది అర్హత సాధించినట్లుగా వచ్చింది. ఇక పారదర్శకంగా ముగిసిన ప్రక్రియ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన కొన్ని విషయాలు, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం పేపర్ 5లో చూసుకోవచ్చు. సో మనం ఇంకొక పేపర్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ అంటే ఇంకా మనకి ఇక్కడ ప్రధాన వార్తగా అంటే ఇక్కడ మంత్రి కేటీఆర్ బిర్యానీ బిజినెస్ బిగ్ డేటా సెంటర్ అంటూ ఇక్కడ ఇచ్చారు. మనకి ఏంటో చూద్దాం అది. అలాగే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్లతో మంత్రి కేటీఆర్ చర్చ జరిపారు అనేది ఇక్కడ ఇచ్చారు. అరగంట పాటు అల్పాహార భేటీ. ఇంకా మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుపై మంతనాలు జరిగాయి వీళ్ళిరువురు మధ్య అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇక మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్లతో మంత్రి కేటీఆర్ అరగంట పాటు మంతనాలు జరిపారు. దానికి మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ఇంకా దానికి పూర్తి సహకారం మంత్రి అందిస్తారు అంటూ కూడా కేటీఆర్ హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ విషయం పట్ల అంటూ. ఇంకా వాళ్ళిద్దరూ కరచాలనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ అంటే ఆ ఫోటోను కూడా ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. బిర్యానీ బిజినెస్ బిగ్ డేటా సెంటర్ అనే దానిపై పూర్తి చర్చ జరిపినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే మరొకటి మనం చూసినట్లయితే 37 మంది ఎమ్మెల్యేలను లాక్కొని నీతులు చెబుతారా అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు BRS సర్కార్కు లేదు అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఇక ఫామ్ హౌస్ కి వచ్చిన 4గురిలో 3 కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లే ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు అని కూడా చెప్తున్నారు. అలాగే ఆ విషయం ఎక్కడ చెప్పడం లేదు కనీసం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎమ్మెల్యేల కేసులో నిందితులు బీజేపీ తరపు న్యాయవాదుల వాదనలు అంటూ ఇచ్చారు. తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా వేసినట్లుగా కూడా చెప్తున్నారు. సో ఇంకా చూసినట్లయితే 37 మంది ఎమ్మెల్యేలను లాక్కొని నీతులు చెప్తారా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు ఫిర్యాదు చేస్తున్నటువంటి TPCC నేతలంతా కూడా 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు చేసినటువంటి ఆగాయిత్యాలపై కూడా మరి పోలీసు వాళ్ళకి మొత్తం కూడా ఈ 12 మంది ఎమ్మెల్యేలు కొన్ని ఫిర్యాదులు చేస్తున్నారు TPCC నేతలంతా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే చర్యలు తీసుకోండి ఆ 12 మంది ఎమ్మెల్యేలపై అంటూ కూడా చర్యలు తీసుకోండి అంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి BRS లో చేరారు వీళ్ళంతా అంటూ కూడా చెప్తున్నారు. అందులో మెయిన్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన TPCC నేతలు ఆ ఎమ్మెల్యేలు సభకు రాకుండా న్యాయపోరు చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇంకా DGP ED CBIని డైరెక్టర్లకు ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. విచారణ వ్యవస్థలు స్పందించకుంటే కోర్టుకే వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మీడియా సమావేశంలో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలువి. అలాగే ఆ ఎమ్మెల్యేలకు BRS లో చేర్చుకోవడం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామన్న భట్టి. ఎవరైతే కాంగ్రెస్ తరపున గెలిచారో వాళ్ళందరినీ BRS లో చేర్చుకున్నారు. ఆ BRS లో చేర్చుకోవడాన్ని మేము ఖండిస్తున్నామంటూ కూడా భట్టి విక్రమార్క కూడా చెప్తున్నారు. అలాగే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. మరి కొంత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడింది ఏంటంటే మరి ఇక్కడ నుంచి గెలిచి వెళ్ళి BRS లో చేరారు కాబట్టి వాళ్ళందరినీ హెచ్చరించాలి అనే విధంగా మాత్రం ఒక మరి ఫిర్యాదునైతే వాళ్ళకి అందిస్తున్నట్టు ఒక పోలీసు అధికారికి సమర్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఒక ఫోటోను కూడా వేశారు. అది మనం చూడొచ్చు.
ఇంకా రైతన్నకు బాసిటగా అంటూ మరొక ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం బంద్ విజయవంతంగా కొనసాగింది అనేది అక్కడంతా కూడా రైతులకు మద్దతుగా మరి నిన్న బంద్ పాటించారు కామారెడ్డి నియోజకవర్గంలో. ఆ బంద్ విజయవంతమైంది రైతులకు సంబంధించి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇంకా చూస్తే స్వచ్ఛందంగా విద్యా వ్యాపార సంస్థలు అన్ని కూడా మూసేశారు రైతులకు సానుభూతిగా తెలపడానికి. అలాగే నిరసన తెలిపేందుకు వచ్చిన అన్నదాతలందరినీ చాలా మంది అరెస్ట్ చేశారు అనేది కూడా ఇచ్చారు. బీజేపీ నేతల ముందస్తు అరెస్టు, అలాగే స్టేషన్లకు తరలింపు, కాంగ్రెస్ ధర్నా, షబ్బీర్ కోదండరాం రెడ్డి అరెస్టు అంటూ కూడా ఇచ్చారు. కోదండరెడ్డి అరెస్ట్ చేయడం ఇచ్చారు. నేడే సరళ్ యాప్ షురూ అవుతుంది అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మాత్రం మనం మెయిన్ ఓన్లీ హెడ్లైన్ మాత్రమే ఇచ్చారు. వర్చువల్ గా ప్రారంభించనున్నట్టు నడ్డా చెప్తున్నట్లుగా. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనం పేపర్లో క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. పేపర్ 10లో మొత్తంగా అయితే కాంగ్రెస్ ధర్నా, షబ్బీర్ కోదండరెడ్డిని అరెస్ట్ చేశారు అంటూ, అలాగే బండి సంజయ్ కూడా అరెస్ట్ అంటూ మరొక దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది. స్మాల్ కొటేషన్ ఇక్కడ ఇచ్చారు మనకి. అలాగే బీజేపీ కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడిచ్చినటువంటి ఉద్రిక్త అంతా కూడా హైడ్రామా అంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్ కు సంజయ్ తరలింపు, అలాగే బీజేపీ కార్యకర్తల అదుపులోకి, రైతు రాములుని ప్రభుత్వ హత్య అంటూ రైతు రాములది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కూడా చెప్తున్నారు బండి సంజయ్. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే మనం మరొక వార్త చూసినట్లయితే పిఆర్సీ ఎప్పుడు అంటూ క్వశ్చన్ చేశారు. అలాగే 1% అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఉద్యోగుల ఫిట్మెంట్ పై ఊసెత్తని సర్కార్. ఉద్యోగుల ఫిట్మెంట్ అనే మాటపై అసలు ఊసు కూడా తీసుకురావట్లేదు సర్కార్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జూన్ 30తో మొదటి పిఆర్సీ గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి రెండవ పిఆర్సీ జీతాలు ఇవ్వాలి. అలాగే ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా లేకుంటే మొదటి పిఆర్సీ మాదిరిగానే నష్టాలే. అప్పట్లో 3 నెలలు ఫిట్మెంట్ నష్టపోయామంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్లో ఎన్నికల సందడి ఉంటుంది కాబట్టి అప్పుడే ప్రకటించండి ఉద్యోగులు డిమాండ్. అంటే పిఆర్సీ కూడా ఎలాగో ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు స్టార్ట్ అవుతాయి కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్లో ఆ సందడిలోని మా ఉద్యోగాలది కూడా ప్రకటించండి అంటే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొంత పిఆర్సీ కూడా ప్రకటించండి అనేది. అది ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు పెట్టారు. సో కొత్త పిఆర్సీ ఏర్పాటు చాలా ఆలస్యమైంది కాబట్టి జూలై 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావాల్సి ఉన్నందున ఈ నెలలోనే ఆ పిఆర్సీని నియమించాలి అనేది కూడా కొంత డిమాండ్ చేస్తున్నట్లుగా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు క్లియర్గా. దీనికి సంబంధించి పేపర్ 11లో డీటెయిల్గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. మొత్తంగా అయితే పిఆర్సీని త్వరగా అమలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి కొత్తవైన త్వరగా ఇవ్వాలి అనే దానిపైన మాత్రం పూర్తిగా మనకి ఇక్కడ ఇచ్చినట్లు చూడొచ్చు. సో మనం సాక్షి చూద్దాం. ఇంకా సాక్షి చూసినట్లయితే సాక్షిలో కూడా మనకి పండుగ తర్వాత ఎలా ఉండబోతుంది, ప్రతి గడపకు కాంగ్రెస్ అనేది ఒకటి పెట్టారు. బీజేపీ చూసినట్లయితే పటిష్టానికి అంటూ మనకి ఇచ్చారు. ఇక్కడ పండగ తర్వాత ఏమో బీఆర్ఎస్ హవా కొనసాగిస్తుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. ఇక సంక్రాంతి తర్వాత ఎన్నికలకు సన్నద్ధతను ప్రారంభించనున్న అధినేత కేసీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రతి గడపకు వెళ్ళి బ్లాక్ నుంచి బూత్ వరకు అంటూ కూడా ఇచ్చారు మనకి. అలాగే బీజేపీ విషయానికి వస్తే నేడు బీజేపీ అసెంబ్లీ సమ్మేళనాలు కొనసాగుతాయి అనేది మనకి ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ ఫ్రంట్ పేజీలో ఇచ్చారు మనకి. డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, మిగతా అంతా కూడా 2వ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే బీజేపీ అలా ఉండబోతుంది. కాంగ్రెస్ గడప గడపకు వెళ్ళి ప్రజలను ఎలా ముమ్మరం చేయబోతున్నారు, పటిష్టానికి పునాది ఎలా వేయాలనేది బీజేపీ. కానీ పండుగ తర్వాత మొత్తంగా ఎన్నికలకే సన్నద్ధం ప్రారంభించినట్లు అధినేత కేసీఆర్ ప్రకటించేశారు సంక్రాంతి తర్వాత అనేది మనకి క్లియర్గా సాక్షిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం సాక్షిలో ఆ ఎర్రలపై చర్యలేవి అంటూ క్వశ్చన్ చేస్తున్నట్లుగా మనకి మెయిన్ ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు. అది 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి 12 మందిపై ఒక ఫిర్యాదుని అందించినట్లుగా మనం చూసాం. అలాగే ఆ ఎర్రలపై చర్యలు అసలు ఎక్కడ తీసుకుంటున్నారు అంటూ ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేశారు 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వాళ్ళు అంటూ. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు దాఖలైన నాటి నుండి కూడా మోయినాబాద్ పిఎస్లోని అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అవినీతి నిరోధక చట్టంతో పాటు పలు
పలు ఐసీపీ సెక్షన్ల కింద చర్యలకు డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. అలాగే నిందితులుగా సీఎం కేసీఆర్, 12 మంది ఎమ్మెల్యేలు, 3 గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు అనేది ఫిర్యాదులు క్లియర్ గా పేర్కొన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన రేవంత్ అలాగే బట్టి ఇద్దరు కూడా వాళ్ళు ఫిర్యాదులన్నీ కూడా రాసి అక్కడ అప్పగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇమేజెస్ రూపంలో చూపిస్తున్నారు, చూడొచ్చు. అలాగే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో సముచితమై కేసుతో కలిపి విచారించాలని విజ్ఞప్తి చేసినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూద్దాం, ఆర్థిక అధికార ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇది. అలాగే కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి ఆ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నాడు అని కేసీఆర్ గురించి కూడా ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం, టీఆర్ఎస్ ఎల్పీతో ఎమ్మెల్యేల విలీనం, అలాగే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనే అంటూ కూడా బట్టి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఫిరాయింపుల ఉల్లంఘన ఏదైతే ఉందో టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేల విలీనం, ఫిరాయింపుల చట్టం అంతా కూడా ఉల్లంఘనే అనేది కూడా బట్టి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అన్ని వివరాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని కూడా ఆదేశించండి అనేది కూడా మనకి క్లియర్ గా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ చెప్తున్నటువంటి అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు అని ఇక్కడ మనకి ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు గుప్పించారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు అనేది మీకు అర్థమవుతుందా అంటూ మంత్రి కేటీఆర్ అయితే విపరీతమైన మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా చూద్దాం, ఇక ఆయన ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ అంటూ ఇచ్చారు. కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిందేమో 3.98 లక్షల కోట్లు అయితే రాష్ట్రానికి వచ్చింది మాత్రం 1.68 లక్షల కోట్లు మాత్రమే అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటున్నారు, మీరు రాష్ట్రానికి ఇవ్వాల్సినంత ఇవ్వకపోయినా కూడా రాష్ట్రాన్ని మా సొంత నిధులతో మేము పరిపాలించుకుంటూ, మేము చూసుకుంటూ, మేము అన్ని నిధులు కూడా ఇచ్చుకుంటూ, అన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటూ దేశం నలుమూలల నుంచి కూడా మరి కేసీఆర్ వైపు అలాగే తెలంగాణ వైపు చూసే విధంగా మేము పరిపాలిస్తున్నాం. మీరు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇవ్వకుండా ఆ సొమ్ముతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా మాత్రం కేటీఆర్ మాట్లాడారు కిషన్ రెడ్డిని ఉద్దేశించి. రాష్ట్రానికి ఇవ్వాల్సినంత ఇవ్వకుండా మీరే అవన్నీ కూడా ఏం చేశారని చెప్తున్నారు. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా అంటూ కూడా కేటీఆర్ మరి కిషన్ రెడ్డికి అలాగే బీజేపీకి సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో కూడా సిమాస్ట్రీస్గా ఇదే చెప్పుకున్నాం. మరి నేను చెప్పేవన్నీ కూడా అంటే కేంద్రం నుంచి రావాల్సినంత నిధులు రాష్ట్రానికి రాలేదు అని నేను చెప్పాను. ఒకవేళ అది అబద్ధం అని తెలిస్తే నేను రాజీనామా చేశాను, ఒకవేళ నిజం అని తెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావు అంటూ ప్రతి ఒక్కరిపై ఆయన ఆగ్రహ విషయాలతో మాట్లాడినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ సాక్షిలో కూడా ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే ఇంకా స్వచ్ఛందంగా బంద్ అంటూ ఇచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చాల్సిందేనంటూ రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నిన్నంతా కూడా అక్కడ బంద్ పాటించారు కదా, ఆ బంద్ అంతా కూడా మరి మంచిగా బంద్ అంతా కూడా జరిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా రైతులు ఆందోళన చేపట్టారు, అదంతా కూడా బంద్ సవ్యంగానే జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక మూతపడిన వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా తెరుచుకొని స్కూల్స్, కాలేజీలు, పెట్రోల్ బంక్లు అసలు అక్కడ ఏవి కూడా ఓపెన్ చేయలేదు. మొత్తం రైతులకు సంబంధించి అక్కడ బంద్ పాటించారు అనేది కూడా దానిపై. ఇంకా బండి పర్యటన ఉద్రిక్తతగా మారింది అనేది కూడా మనకి ఇక్కడ కొంత ఇచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి సంజయ్ ప్రయత్నించారు. అలాగే సంజయ్ను అరెస్ట్ చేసి కారులో తరలించిన పోలీసులు, ఆ పోలీసులు తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఒక ఫోటోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆ సాక్షిలో. అలాగే ఇంకా చూద్దాం, ఇంకా చూసినట్లయితే మనకి సాక్షిలో ఆసుపత్రిలో కరెంటు లేకపోతే ఎట్లా అంటూ కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ విషయం చూద్దాం. మెడికల్ ఆఫీసర్ను నిలదీసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే గుడిమల్ కపూర్ చూస్తే ఉషోదయ కాలనీ పిహెచ్సిలో పరిస్థితిపై మండిపడ్డారు కిషన్ రెడ్డి అనేది కూడా ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు ఏం జరిగింది అనేది. ఇంకా హాస్పిటల్స్ లో కరెంట్ లేకపోతే ఎట్లా అనేది కూడా మెడికల్ ఆఫీసర్ను నిలదీసిన కిషన్ రెడ్డి అనేది కూడా మనకి సాక్షిలో ప్రధాన వార్తగా చూడొచ్చు మనం. సో ఇంకా మనం వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు చూసినట్లయితే వెలుగులో మనకి మొదటిగా ఇచ్చారు మెయిన్ ఫ్రంట్ పేజ్లో అయితే రాష్ట్రంలో పెరిగిన ఈగం అంటే చలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడక్కడ ఈదురుగాలతో కూడినటువంటి చిరు జల్లులు అంటూ కూడా ఇచ్చారు. రానున్న 2 రోజులు అంటే ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి
ఇంకా ఈ నెల 10 వరకు మరింత చలి ఉండబోతుంది, పెరుగుతున్న వాతావరణ శాఖ అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక యూపీలో చలికి 25 మంది మృతి చెందారు అనేది కూడా మనకి ఇచ్చారు. రక్తం గడ్డ కట్టి గుండెపోటు వచ్చి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అంటూ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. చలి తీవ్రతకు రక్తం కూడా గడ్డ కడుతుంది కాబట్టి ఆ పరిస్థితిలో గుండె పని చేయకపోవడం వల్ల ఎక్కువగా మరణించారు చలి తీవ్రతకు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఏ స్థాయిలో ఉందో ఇంకా అక్కడ చలి, ఒక రక్తం కూడా గడ్డ కట్టుకుపోయేంత స్థాయిలో అక్కడ చలి ఉందంటే ఇంకా ఈ స్థాయిలో ఉందనేది చలి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా చూద్దాం. ఇంకా లిక్కర్ స్కామ్లో 13,567 పేజీలతో ఛార్జ్ షీట్ అంటూ ఇచ్చారు. ఇక్కడ మనకి చూద్దాం. ఢిల్లీ సిబిఐ స్పెషల్ కోర్టులో సప్లిమెంటరీ దాఖలు చేసిన ఈడీ అనేది మనకి క్లియర్గా వెలుగులో ఇచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫైట్ జరుగుతుంది అంటూ ఇక 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినటువంటి ఆ ఫిర్యాదును వినతి పత్రాన్ని వాళ్ళకు పోలీసు వాళ్ళకు అందజేస్తున్నటువంటి ఒక ఇమేజ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ విషయంలో బీఆర్ఎస్లో చెందిన 12 మందిపై పిఎస్లో కాంగ్రెస్ చీఫ్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న 3 సహా అందరిపై విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు అనేది 2014 నుంచి 37 మందిని బీఆర్ఎస్ గుంజుకుందని హైకోర్టుకు బీజేపీ లిస్టు కూడా ఉంది, పంపించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఫిరాయింపులకు పెద్దన్న అలాగే సీఎం కేసీఆర్ అని కూడా కొంత వాదనలు వినిపిస్తున్నాయి అక్కడ అనేది కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇక మొత్తంగా ఫిరాయింపులన్నిటికీ పెద్దన్న అంటే ఎవరు అంటే కేసీఆర్ అనే వాదన కూడా అక్కడ వినిపిస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఫైట్ జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చెందిన 12 మందిపై పిఎస్లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వాళ్ళపై ఖచ్చితంగా అనుమానితులుగా ఉన్న 3 వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా విచారించాలి ఈ విషయంలో అనేది కూడా రేవంత్ దానిలో పేర్కొన్నట్లుగా మనకు తెలిసింది. ఇక హైకోర్టుకు బీజేపీ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల లిస్టు కూడా ఉంది అనేది 2014 నుంచి 18 వరకు ఎలా ఉంది టీఆర్ఎస్లో అనే దాని గురించి కూడా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా చూస్తే ఈ ఛార్జ్ షీట్, ఇది లిక్కర్ స్కామ్లో చూసినట్లయితే ఈ ఛార్జ్ షీట్ అంటే 13,567 పేజీల ఛార్జ్ షీట్ అంటూ ఇచ్చారు. ఇక ఢిల్లీ సిబిఐ స్పెషల్ కోర్టులో సప్లిమెంటరీ దాఖలు చేసింది ఈడీ అంటూ ఇచ్చారు. 11 మంది నిందితులు, 4 సంస్థల పేర్ల ప్రస్తావన కూడా ఇచ్చారు ఇందులో అనేది ఇచ్చారు. ఇంకా 100 కోట్ల ముడుపులు కూడా ముట్టాయి అక్కడ వాళ్ళకు సంబంధించి అనేది కూడా ఇచ్చారు. ఇక వ్యవహారంపై చూస్తే ఛార్జ్ షీట్ క్లారిటీ ఉంది, డబ్బు ఎవరి నుంచి ఎవరికి మళ్లించారనే దానిపై మాత్రం సాక్ష్యాల సేకరణ జరుగుతుంది ప్రస్తుతానికి అనే దానిపైన మనకి ఎక్కడ ఇచ్చారు. ఇంకా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వారిపై డిబైల్డ్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. నిందితులపై ప్రత్యేకంగా రిపోర్ట్లు కూడా తయారు చేసిన ఆఫీసర్లు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ స్కామ్పై కూడా మరి నిందితులపై ప్రత్యేకంగా రిపోర్ట్ తయారు చేయడానికి కొంతమందిని నియమించారు, కొంతమంది ఆఫీసర్లను నియమించారు అనేది కూడా ఇచ్చారు. సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వారిపై కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగకుండా అన్ని ప్రతిపాదనలతో వీటిపై విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం మెయిన్ వార్తలు చూసినట్లయితే అప్పులతో రాష్ట్ర సంపదను పెంచుతున్నామంటూ మంత్రి కేటీఆర్ చెప్పిన ప్రతి పేపర్లో కూడా ఆయన అదే చెప్తూ ఉన్నారు. అప్పులతో అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందంతా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కూడా అప్పులు చేస్తూ మేము రాష్ట్ర సంపదను పెంచుతూ పోతున్నాం అనేది మాత్రం ఆయన క్లియర్గా చెప్తున్నారు. ప్రభుత్వం చేసిన అప్పులు కాదు భవిష్యత్తు పెట్టుబడులు అంటూ కేటీఆర్ చెప్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూద్దాం. ఇక పన్నుల రూపంలో కేంద్రానికి రావాల్సిన 3.68 లక్షల కోట్లు ఇస్తే మనకు తిరిగి ఇచ్చింది మాత్రం 1.68 లక్షల కోట్లు మాత్రమే అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మిగతాది 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, ఎవరిస్తారు అంటూ కూడా ఆయన నిలదీస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఒకవేళ అది అబద్ధం అని తెలిస్తే మాత్రం నేను రాజీనామా చేస్తాను, నిజమని తెలిస్తే మీరేం చేస్తారు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ప్రభుత్వం చేసేవన్నీ అప్పులు కాదు, భవిష్యత్తు పెట్టుబడులు చేసేనేమో
అప్పులు అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడారు. ఇంకా దానిపై చాలా వరకు అక్కడ హుజూర్ నగర్ సభలో మంత్రి చాలా వరకు ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. ఇక అవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మాత్రం మనకి పేపర్ 3లో ఇచ్చారు. మొత్తంగా అయితే కేంద్రం ఇవ్వాల్సినంత ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని అయితే సువిశాలంగా మేము నడుపుకుంటూ వస్తున్నాం అనేది కేటీఆర్ వాదనగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ లీడర్ల కోసమే అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే బండి సంజయ్ని అరెస్ట్ చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ పేపర్లో మనకి మెయిన్ ప్రధాన వార్తల్లోనే ఫ్రంట్ పేజీలో ఇచ్చారు. ఆయనని అరెస్ట్ చేస్తూ పోలీసులు తీసుకెళ్తున్నటువంటి యొక్క పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు భూములపై కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం రైతుల భూములపై కన్ను పడింది అంటూ సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంటే బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు ఆయన అనేది కూడా ఇచ్చారు. రైతులు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముట్టడించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడ్డుకున్న పోలీసులు గంట పాటు ఉద్రిక్తత, కొందరికి గాయాలు. సంజయ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. కామారెడ్డి లో జరిగినటువంటి పరిస్థితి ఇదంతా కూడా అంటించారు. అక్కడి నుంచి ఆయనను హైదరాబాద్ తరలించారు. ఇప్పటికే పోలీస్ అధికారులు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసుకున్నా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేకపోయినా కూడా అనేది మంత్రి కేటీఆర్, అలాగే మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని విషయాలు స్పందించారు. అలాగే బండి సంజయ్ అరెస్టు, కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇలా అన్ని కూడా మరి అలాగే రేవంత్ విషయానికి వచ్చినట్లయితే మరి ఫిరాయింపులపై ఫైట్ చేస్తున్నారు ఎమ్మెల్యేల ఎరకేసులో అనే దాని గురించి ఇంకా ఇలా అన్ని పేపర్లు కూడా యాస్టీస్గా సేమ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.